బడేటి బుజ్జి గారు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో నాకు మా కుటుంబానికి ఇల్లు లేదని చెప్పి చలించిపోయి ఆయన మాకు ప్రభుత్వ ఇంటిని మంజూరు చేయించారు. అయితే గత ప్రభుత్వం వైసీపీ కార్పొరేటర్గా పనిచేసిన జుజ్జువరపు విజయ్ నిర్మల, జుజ్జువరపు రమేష్ అనేవారు మాకు వచ్చిన ఇంటిని కబ్జా చేయటమే కాదు, మాకు అప్పటికే ₹1,00,000 బిల్లు పడ్డాయి, కరెంటు మీటర్ కూడా పెట్టుకున్నాము. అయినా సరే ఆ కరెంటు మీటర్ పీకేసి ఇల్లు కబ్జా చేసి అమ్మకానికి 5 లక్షలకి అమ్మేశాడండి. ఈ విషయాన్ని నేను గత 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఎమ్మెల్యే గారికి 100 నుంచి 150 సార్లు ఆళ్ళ నాని గారికి చెప్పాను. ఇంతేకాదు, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగాను 3 సార్లు, పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను, సమస్య పరిష్కారం కాలేదు. సచివాలయం దగ్గరికి వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగాను, అయినా నా సమస్య పరిష్కారం కాలేదండి. అయితే ఏలూరు యువగలం అనే పేరుతో నారా లోకేష్ అన్నయ్య మా ఏలూరు వచ్చారండి. అప్పుడు అన్నయ్యకు నేను ఈ సమస్యను చెప్పుకున్నాను. అన్నయ్య, నాకు ఏ అండా లేదు, నేను సామాన్యురాల్ని, పేదరాల్ని, నా సమస్య నువ్వు పరిష్కరించు అన్నయ్య అని ఆ రోజు నేను అడిగాను అన్నయ్యని. అన్నయ్య హామీ ఇచ్చారండి. హామీ ఆనాడు ఇచ్చారు, ఈనాడు నెరవేర్చారండి. నా ఇంటిని నాకు అప్పగించారండి. ప్రత్యేకంగా నారా లోకేష్ అన్నయ్యకు ఈ యువగలం అనూష ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది. అన్నయ్య, నాకు రాఖీ పండగకి జీవితాంతం మర్చిపోని గిఫ్ట్ని నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా ఏలూరు ఎమ్మెల్యే గారు బడేటి రాధాకృష్ణయ్య గారికి, మాకాల రమేష్ గారికి, బెల్లంకొండ కిషోర్ గారికి, కంప్యూటర్ ప్రసాద్ గారికి, రవణయ్యకు, ఎన్టీఆర్ ప్రసాద్ అన్నయ్యకు, ఇలా పేరు పేరున టీడీపీ ఫ్యామిలీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారా లోకేష్ అన్నయ్య హామీ ఇస్తే ఒక రాజముద్ర అండి. అంతటి గొప్ప నాయకుడు ఆంధ్రప్రదేశ్కి ఒక విద్యాశాఖకి మంత్రిగా అవ్వటం, ఐటీ శాఖ మంత్రి కావటం మన ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరికి గొప్ప గర్వకారణం. ఇందును బట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పేరు పేరున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.